యేసుక్రీస్తు నామంలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మన అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? క్రీస్తులో ప్రభు మన అందరినీ దీవించి ఆశీర్వదించిన గాక. ఈ ఆదివారం సమయంలో మీరు త్వరగా లేచి ప్రార్థన చేసుకున్నారు, వాక్యం చదువుకున్నారు, వాగ్దానం వింటున్నారు. మీరు అందరూ కుటుంబ సమేతంగా దేవుని సన్నిధిలో ఉంటే దేవుని ఆశీర్వాదాలు దీవెనలు మీరు పొందుతారు. బలమైన కృప ఆయన సన్నిధులు మీకు దొరుకుతాయి. ఈ ఆదివారం సమయంలో దేవుడి మిమ్మల్ని ప్రత్యేకంగా దీవించాలని ఆశీర్వదించాలని దైవ సేవకులుగా కోరుతున్నాను. మన ఆరాధన కూడా 9:30కే ప్రారంభించబడతాయి. దయచేసి అందరూ గమనించి కుటుంబాలకు రండి. దేవుడి రోజు మీతో మాట్లాడబోతున్నాడు. బలమైన కార్యాలు మీ జీవితాల్లో జరగబోతున్నాయి. ప్రభు సంస్కారాధన జరగబోతున్నాయి. వేల మంది ప్రజలు రాబోతున్నారు. ప్రభు సంస్కారాధన అయిపోయాక అందరికీ ప్రత్యేకమైన భోజనాలు ఏర్పాటు చేయబడ్డాయి. దేని బిడ్డలారా, ఈ ప్రతిరోజు వాగ్దానం అనేక మందికి షేర్ చేయండి. అందరూ దీవించబడతారు. రండి, ఈ రోజు కూడా అద్భుతమైన వాగ్దానం ఇస్తున్నారు. ఈ రోజు వాగ్దానం చదువుకుందాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 31వ వచనం. గనుక మీరు భయపడకుడి. హల్లెలూయా. అద్భుతమైన వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో, ఈ ఆదివార సమయంలో ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. భయపడకుడి. హల్లెలూయా. సర్వాధికారం కలిగిన దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు, శద్రక్ మేషక్ అబేద్నెగోలను అగ్నిగొండం నుంచి విడిపించిన దేవుడు, దానియేలును సింహాల బోన్ నుంచి విడిపించిన దేవుడు, యోసేపును గోతులోంచి బయటకు తీసిన దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. భయపడకుడి. హల్లెలూయా. ఎంత అద్భుతమైన వాగ్దానం. కష్టాల్లో ఉన్న మీతో, కన్నీటిలో ఉన్న మీతో, వేదనగా ఉన్న మీతో, అనారోగ్యంతో, బలహీనతతో, మంచం మీద ఉన్న నీతోనే ప్రభు మాట్లాడుతున్నాడు. భయపడకూడి. నీకున్న స్థితిని బట్టి కానీ, నీ ఆరోగ్యాన్ని బట్టి కానీ, నీ అప్పులను బట్టి కానీ, నీ కష్టాలను బట్టి కానీ, మీ పిల్లల యొక్క భవిష్యత్తును బట్టి కానీ భయపడవద్దు అని ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. ఎలాంటి స్థితిలో ఈరోజు ఈ వాగ్దానం వింటూ ఉన్నారు? ఏ పరిస్థితి నీ ముందు నిలబడిందో భయపడొద్దు. ఒకవేళ గొలియాతు లాంటి సమస్య నీ ముందుందా, అయితే దావీదు నీలో ఉన్నాడు. గొలియాతు లేకపోతే దావీదుకి కిరీటం లేదు. దేని బిడ్డలారా, ఈరోజు నీకున్న శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు ఎందుకున్న జీవితం అనుకుంటున్నావా? విజయానికి, ఆశీర్వాదానికి, నేను గొప్ప చేయటానికి, నేను హెచ్చించడానికి, నీ జీవితంలో బలమైన కార్యాలు ప్రభు చేసి ఆయన నామాన్ని మహిమపరచడానికి ఈరోజు ఎంతమంది వాగ్దానం వింటున్నారు? ప్రభు మీతో మాట్లాడు. భయపడకుడి. మంచి ఉద్యోగం ఇవ్వబోతున్నాడు. నీ వ్యాపారంలో నువ్వు సెటిల్ కాబోతున్నావు. నువ్వు అనుకున్న దానికంటే ఉన్నతమైన మార్గాలు, ఉన్నతమైన కార్యాలు పరిశుద్ధాత్మ దేవుడు మీ జీవితంలో జరిగిస్తున్నాడు. ఈ ఉదయకాల సమయంలో భయపడద్దు. దేవుని మందిరానికి రండి. ఆయన బలమైన కార్యాలు మీ ద్వారాగా జరిగించబోతున్నాడు. మునిపెన్నడూ చూడని ఆశీర్వాదం, దీవెన. ఎవరు చెప్పగలరండి మాట భయపడొద్దని? నిన్ను కన్న తండ్రి, పరలోకపు తండ్రి నీతో, తన పిల్లలైన మనతో, మనందరితో మాట్లాడుతున్నాడు. భయపడకుడి. మిమ్మల్ని పోషిస్తాడు, బలపరుస్తాడు, ఆశీర్వదిస్తాడు. అన్ని మార్గాల్లో, అన్ని కోణాల్లో ఉన్నతమైన కార్యాలు చేయబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధము నమ్మకమైన తండ్రి, నీకు వందనాలు. ఈ ఆదివార సమయంలో ఎంతమంది వాగ్దాన్ని విన్నారు? భయపడకుడి అని మీరు చెప్పావు. అవును తండ్రి, మీరు ఒక్కరి మాట చెప్పగలరు. శక్తి, బలము, అధికారం నువ్వు కలిగిన దేవుడు. శ్రమల్లో, కష్టాల్లో, కన్నీటిలో, వేదనలో, అప్పుల్లో, రుణాల్లో ఉన్న వారందరితో మీరు మాట్లాడు. భయపడొద్దు అని చెప్పావు. అయితే నువ్వు ఏదో ఒక అద్భుతం మా పట్ల జరిగించబోతున్నావు. అలాంటి గొప్ప కార్యం ఈ రోజు మా పట్ల అందరి జీవితంలో జరిగించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. విన్నారు కదా దేవుని వాగ్దానం. భయపడొద్దని ప్రభు చెప్పాడు. మరి ఎందుకు భయపడుతున్నావు? త్వరగా లేచి దేవుని మందిరానికి రండి. దేవుడు మీతో మాట్లాడబోతున్నాడు. గొప్ప కార్యాలు మీరు చూడబోతున్నారు. అలాంటి కృప దేవుడు మన అందరికీ దయచేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.